హల్లెలూయా. సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా. సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా. అతి సుందరుడా నా స్తుతి సదయుడా కోటి సూర్యకాంతులైన నీతో సమమగునా. అతి సుందరుడా నా స్తుతి సదయుడా కోటి సూర్యకాంతులైన నీతో సమమగునా. ఎనలేని నీ ఘన కార్యములు తలంచి స్తుతించుసు నిన్ను నే మహిమపరతును. ఎనలేని నీ ఘన కార్యములు తలంచి స్తుతించుసు నిన్ను నే మహిమపరతును. సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా. బల శౌర్యము గల నా యేసయ్యా శతకోటి సైన్యములైన నీకు సాటి ఎగుదురా. బల శౌర్యము గల నా యేసయ్యా శతకోటి సైన్యములైన నీకు సాటి ఎగుదురా. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు ధైర్యముగా నిన్ను వెంబడింతును. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు ధైర్యముగా నిన్ను వెంబడింతును. సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా. సర్వజగత్రక్షకుడా లోకరాజ్య పాలక భూరాజులెవ్వరైనా నీతో పోల్చగలనా. సర్వజగత్రక్షకుడా లోకరాజ్య పాలక భూరాజులెవ్వరైనా నీతో పోల్చగలనా. బలమైన నీ రాజ్య పాలనకై నిలసి నిరీక్షణతోనే సాగిపోదును. బలమైన నీ రాజ్య స్థాపనకై నిలసి నిరీక్షణతోనే సాగిపోదును. సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుని స్తోత్రం. దేవుని మాట్లాడిందాం. మీకా గ్రంథంలో దేవుడు ఇలా రాసించాడు. యోతాము ఆహాజు ఇజియా అను యోధా రాజుల దినములలో. యోతాము ఆహాజు ఇజియా అను యోధా రాజుల దినములలో పోమ్రోనును గూర్చియో యెరూషలేమును గూర్చియో దర్శన రీతిగా మెరఫీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవాకు మేకాకు ప్రత్యక్షమైన యెహోవాకు అన్నాడన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సకల జనులారా ఆలకించుడు. భూమి నీవును నీలో నున్న సమస్తమును చెవియొగ్గి వినుడి.
నీవును నీలో ఉన్న సమస్తము చెవియొగ్గి ఆలకించమంటున్నాడు దేవుడు. దేవుడు మాట్లాడితే మరి సమస్తం చెవియొగ్గి ఆలకించాలన్నమాట. సర్వాధికారి దేవుడు కదా మాట్లాడేది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా వినుడి, ప్రభువుకు యెహోవా నేల మీద మీ మీద సాక్ష్యము పలకబోస్తున్నాడు. మన మీద సాక్ష్యం పలకబోస్తున్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుస్తున్నాడంట. యెహోవా స్థలం విడిచి బయలుదేరుతున్నాడు. ఎప్పుడో యెహోవా ఉగ్రత వచ్చినప్పుడు వస్తాడనమాట దేవుడు. వచ్చాడంటే ఎవరికొకరికి పనిష్మెంట్ ఇస్తాడనమాట. అట్లాగే దేవుడు రాకుండా మనం చూసుకోవాలి. దేవుడు ఆ స్థానంలో ఉండి మనం దీవించాలన్నమాట. సియోన్లో నుండి దేవుడికి ఉగ్రత రప్పకూడదు మనం. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుతున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడబోతున్నాడు. భూమి యొక్క ఉన్నత స్థలం మీద నడబోతున్నాడంట దేవుడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నడువగా అగ్నికి మైనము కరిగినట్లు పర్వతములు కరిగి పోవును. అగ్నికి మైనము కరిగినట్లు పర్వతములు కరిగిపోతాయి అంట ఆయన నడిచి వచ్చినప్పుడు. మరి దేవుడు అంటే పాటలు కాదు, సృష్టికర్త. ఆయన నడితే పర్వతంలో కరిగిపోతాయి అంట. లోయలు విడిపోతాయి అంట. వాటము మీద నీళ్ళు పోతే నీళ్ళు పారినట్లు అవి కరిగి పారును. వాటర్ మీద నీళ్ళు పోతే పల్లానికి ఎట్లా నీళ్ళు కరిగిపోతాయి, వెళ్ళిపోతాయి, అట్లా పర్వతం కరిగి వెళ్ళిపోతాయి అంట దేవుడు నడిచినప్పుడు. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి యాకోబు సంతతి తిరుగుబాటు చేశారంట. దేవుడు చెబుతున్నాడు, యాకోబు సంతతి తిరుగుబాటు చేశారంట. ఇశ్రాయేలు సంతతి వారు పాపములను బట్టి ఇదంతయు సంభవించును. ఇశ్రాయేలు పాపం బట్టి ఇవన్నీ సంభవిస్తున్నాయి అంట. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది పోంబ్రోనే కదా అంటున్నాడు మాట. పోంబ్రోన్ కదా యూదావారి ఉన్నత స్థలములు ఎక్కడివి? యెరూషలేములో ఉన్నవేనంట, ఎత్తైన పర్వతంలో. దేవుడి స్తోత్రం. కాబట్టి నేను పోమ్రోనును చేనులో ఉన్న రాళ్ళ కుప్ప వలేసేసేద్దాను. రాళ్ళ కుప్ప వలేసేస్తాడంట దేవుడు. మరి దేవుడు ఉగ్రత వస్తే అంతే, పోమ్రోన్ మీదకి వచ్చిందంట. ద్రాక్ష చెట్టు నాటదగిన స్థలముగా దాన్ని ఉంచెదను. దాని పునాదులు బయలుపడినట్లు దాని కట్టుడు రాళ్ళు లోయలో పారబోసేదను. దాని చెక్కడు పతిమలు పగలగొట్టబడును. దాని కానుకలు అగ్నిచేత కాల్చబడును. అది పెట్టుకొనిన విగ్రహములను నేను పాడు చేసేదను.
అది విషయం. విగ్రహాలు పెట్టుకున్నారంట. విగ్రహాలు పెట్టుకుంటే అప్పుడు దేవుడు ఉగ్రత వచ్చింది. మరి ఏదైనా చేయొచ్చు కానీ విగ్రహాలు బతికి చేయకూడదు. మనం వ్యభిచారినైనా క్షమిస్తా కానీ వేసినైనా క్షమిస్తా కానీ వేస్తాన్ని క్షమిస్తా అంటున్నాడు దేవుడు. విగ్రహాలు పెట్టుకుని మనం చేయకూడదు. విగ్రహాలు పెట్టుకుని చేసి మనం పితరులాట నశించిపోయారన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పెట్టుకున్న విగ్రహములను నేను పాడు చేస్తును. అది వేశ్యాయి సంపాదించుకొనిన జీతము పెట్టి వాటిని కొనుక్కొనేను. అంటే వేశ్య జీతం పెట్టి సంపాదించుకున్నది విగ్రహాలు కొనుక్కుందంట. విగ్రహాలు చేయకూడదు కనుక అవి వేశ్య ఎగునని జీతముగా మరలా ఇవ్వబడును. దీన్ని చూసి నేను కేకలు వేసి ప్రలాపించుతున్నాను. దాన్ని చూసి కేకలు వేసి ప్రలాపిస్తాడంట దేవుడు. విగ్రహాలు మనం చేయకూడదు. ఏమీ లేకుండా దిగంబరి నక్కలు అరుచున్నట్లు అరుచుతున్నాను. నిప్పుకోడి మూలుగునట్లు మూలుగుతున్నాను. దానికి తగిన గాయములు మరణకరములు అని అవి యోధకు తగిలి ఉన్నవి. యోధకి తగిలి అంట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా జనుల గుమ్మముల వరకు యెరూషలేము వరకు అవి వచ్చి ఉన్నవి. గాదు పట్టణములో దీనిని తెలియజెప్పవద్దు. అచ్చట ఎంత మాత్రమును ఏడవద్దు అంటున్నాడు దేవుడు. అక్కడ ఏడవద్దు. బెతయాపాలో నేను ధూళిలో పడి పొర్లిని పారు నీరు. దేవుడి స్తోత్రం. విగ్రహాలు పెట్టుకుని చేసినప్పుడు దేవుడు ఉగ్రత వస్తుందన్నమాట. విగ్రహాలు మనం పెట్టుకోకూడదు. మన పితృలాటకి విగ్రహాలు పెట్టుకుని దేవుడు ఉగ్రతకు పాలయ్యారు. అరణ్యంలోనే ఆకులు రాలినట్టు రాలిపోయారంట వాళ్ళు. అరణ్యంలో మోసేయే దేవుడితో మాట్లాడుతాకి వెళ్ళినప్పుడు అహరోను చేత ఒక దూడను చేపించుకుని ఆ దూడను పెట్టుకుని నీవే మమ్మల్ని ఐగుప్తి దేశం నుంచి నడిపించిన దేవుడు దేవతవని ఆ దూడ చుట్టూరు భజించేత తిరుగుతున్నాడంట. తిరుగుతుంటే అప్పుడు దేవుడు ఉగ్రత వచ్చింది. దేవుడు కనిపెట్టాడు. మోసే అన్నాడు, మోసే నువ్వు త్వరగా కొండ దిగెళ్ళు, నువ్వు నడిపించి నీ జనులు చెడిపోయి ఉన్నారు అని చెప్పాడు మాట దేవుడికి తెలియదు ఏముంది, సమస్తం తెలుసు దేవుడికి. అలాగే మన పితరులు విగ్రహాలు పెట్టుకుని చేసి దేవుడు ఆజ్ఞలు మీరి దేవుడు ఉగ్రతకి పాలయ్యారన్నమాట. అందుకే ఒకసారి అంటున్నాడు దేవుడు, నేను మీతో రాను, నేను మీతో వచ్చాను ఇంకో ఎప్పుడు మీ మీద నాకు కోపం వస్తూ మేము నశించేస్తానేమో, అందుకని నేను మీతో రాను అని చెబుతున్నాడు దేవుడు. చెబుతుంటే అప్పుడు ఇశ్రాయేలు పెద్దలు చేసిన తప్పుకి పశ్చాత్తాపడి బాధపడి దేవుడు రాకపోతే మనం ఎట్లాగే వెళ్ళలేదు అని చెప్పి అప్పుడు వాళ్ళు మోసే దగ్గర వెలిపించుకున్నాడు అన్నమాట. అట్లాగే అట్లాంటి ఉగ్రత మనం దేవుడికి వ్యతిరేకం పనులు చేసి దేవుడి శాపాన్ని మనం పొందెచ్చుకోకూడదు. అట్లాంటి జీవితం మనలో ఉండకూడదు. దేవుడి స్తోత్రం. దేవుని దీవించగా ఆమేన్. తలవంచి పాడిన స్తోత్రం. నేను మీ మాట వింటూ
మీ స్థుతి జరిగిస్తూ మీకు ఇష్టంగా జీవించుకునే జీవితాలు మేము కలిగి ఉండాలి తండ్రి. అలాంటి జీవితాలు మాకు అనుగ్రహించి కాపాడు సహాయం చేయమని అది నేను వేసిన అమలు ప్రార్థన చేశారు మనం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్.